So hi, hello, welcome back to my channel. This is Rider 1307. Now పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకొని చిన్నగా అట్లా పోయి ఏదైనా వీడియో తీసుకొని వద్దాం. అసలు పెట్రోల్ ఏం లేదు అండ్ ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకుని ఉండే 2 days నుంచి అనుకుంటున్నా, అసలు అయితలేదు. ₹100 కరెక్ట్ 870 ml వచ్చింది. సో ఇప్పుడు ఈ బైక్ గురించి చాలామందికి తెలియదు. ఈ బైక్ వచ్చేసి హోండా హార్నెట్ 2.0. దీని సీసీ విషయానికి వస్తే 184 cc, సింగిల్ సిలిండర్ 4-6 ఇంజన్. పవర్ విషయానికి వస్తే 16.9, టార్క్ విషయానికి వస్తే 15.9. సో ఇట్స్ కమ్ విత్ సింగిల్ ABS. దిస్ ఈస్ సింగిల్ ABS. సింగిల్ ABS. సో బ్యాక్ వచ్చి డిస్క్, ఫ్రంట్ వచ్చి కూడా డిస్కే. దీని ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,68,000 ఇప్పుడు కరెంట్ ప్రైస్. ఇది 2021 మోడల్. నాకు ఈ బైక్ వచ్చేసి నేను 1,58,000 పడ్డది. కానీ ఒక మినీ స్పోర్ట్స్ బైక్ అనుకోవచ్చు. ఈ బైక్ విషయానికి వస్తే చాలా కంఫర్ట్గా, కూల్గా, అసలు చాలా మంచిగా నడుపుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అంత హెవీగా అనిపించదు, ఇంత హెవీగా అనిపించదు. మా పోలీస్ మామ ఉన్నాడు, నాకేమో నెంబర్ ప్లేట్ తప్పలేదు. వాడు చూస్తే నాకు బొక్క పడుతుంది. వండరే థ్యాంక్స్, జంప్ అయిపోవాలి. అసలు హోండా ఇంజన్స్ అంటేనే స్మూత్ ఉంటుంది, చాలా స్మూత్గా మంచిగా అనిపిస్తుంది బైక్ అయితే. ఇంజిన్ మెయింటెనెన్స్ వచ్చి కూడా చాలా ఈజీ. ఒక మిడిల్ క్లాస్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది, అంత హెవీగా ఏమి ఉండదు.
హెవీ ప్రైజెస్తోని ఒక యావరేజ్ ప్రైస్తో మంచి యావరేజ్ ప్రైస్ ఉంటుంది మెయింటెనెన్స్. ఒక 184cc ఇంజన్కి ఒక 200 సెగ్మెంట్లో ఎంత మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందో అంత ఈజీగా అవుతుంది. నాకు వచ్చేసి అరౌండ్ ఎప్పుడు ఏ సర్వీస్కి అయినా కానీ పేడ్ సర్వీస్కి అయితే ఓన్లీ 2000 రూపీస్ అయ్యాయి. మన పార్ట్స్ చేంజ్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది. సో జనరల్గా ఓన్లీ సర్వీస్ మాత్రం అరౌండ్ 2000 రూపీస్ అయితే అవుతుంది ఈజీగా. అండ్ ఇక్కడ సైడ్ కాపి బైక్ లుక్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇంత ఈ ప్లేస్ అంత బాగా లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఏదో నేను నార్మల్గా బయటకు వచ్చాను. సో లుక్స్ విషయానికి వస్తే బైక్ ఇలా ఉంటుంది. లుక్స్ విషయానికి వస్తే మాత్రం బైక్ ఇలా ఉంటుంది కంప్లీట్గా. సో దిస్ ఈస్ హౌ లుక్స్. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్, ఒక్కసారి ఎగ్జాస్ట్ సౌండ్ అండి. దిస్ ఈస్ ద ఎగ్జాస్ట్ సౌండ్. బైక్ అయితే చాలా ఫ్రెండ్లీ బైక్, చాలా ఈజీగా నడపచ్చు, కంఫర్టబుల్గా మంచిగా. సిటీ రోడ్స్కి అయితే ఈజీ అని చెప్పచ్చు. లాంగ్ డ్రైవ్స్కి అయితే నేను సజెస్ట్ చేయను, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. లాంగ్ డ్రైవ్స్కి అయితే అస్సలు నేను సజెస్ట్ చేయను. అస్సలు ఈ బైక్తో లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా కష్టం అనిపిస్తుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే, స్పెషల్లీ బ్యాక్ పెయిన్ వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. ఒక బడ్జెట్లో నేకుడ్ స్పోర్ట్ బైక్ అంటే ఒక బడ్జెట్లో నేకుడ్ స్పోర్ట్ బైక్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బైక్. అండ్ మైలేజ్ విషయానికి వస్తే ఒక లీటర్కి వచ్చి 140 కిలోమీటర్స్ ఇస్తుంది. అరౌండ్ 35 నుంచి 40 మధ్యలో ఇస్తుంది. అండ్ దీని 1 లీటర్కి ఎంత పెట్రోల్, 1 లీటర్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో వేసి చూపిస్తా కంప్లీట్గా. విషయానికి వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అసలు స్టార్టింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేటోండి. ఇలా బ్రేక్ పడితే బండి మస్తు అనిపిస్తుంది. సో బ్రేక్ విషయానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బైక్. నాకంత డిసప్పాయింట్మెంట్ ఏం లేదు బ్రేక్ విషయంలో అయితే. పవర్ విషయంలో అయితే కొంచెం
అంటే ఇంకా కొంచెం ఫస్ట్లో కొంచెం భయమైంది కానీ తర్వాత నాకు అంత ఏమనిపిస్తలేదు. పర్లేదు, పవర్ విషయానికి అయితే ఓకే. ఇక్కడ నుంచి రిటర్న్ చేసుకొని దొబ్బేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం మళ్ళీ.